యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఎప్పటిలాగే డిఫరెంట్ వెరైటీ సారీస్తో మేము ముందుకు వచ్చింది మీ రాధమ్మ. మొదటగా జరీకోట చీరలు చూపిస్తానండి. లెమన్ ఎల్లో చూసారా, ఈ చీరను ఊహించుకున్న వెంటనే మొహంలో వెలుగు వచ్చేసింది, మాట ఆగిమట. అదనమాట సంగతి. చూసారా, చీరంతా చూడండి, కళ్ళు చెదిరిపోయే చీరలతో తిరిగేసి చూపించేస్తున్నాం మీ రాధమ్మ. దీనికి ఆనియన్ పింక్ డార్క్ కలర్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చిందండి. చీర అంతా మనకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి, ఇలా జరీతోటి. అందుకని బర్డ్స్, లతలు, ప్యూర్ జరీతో వీవింగే 2 months పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు నాకు. ఇదంతా టిష్యూ అండి, పళ్ళులో మనకి 1/2 మీటర్ టిష్యూ మీద మళ్ళీ ఈ పైతాని వర్క్ లాగా వచ్చిందన్నమాట. ఇంత అందమైన చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవన్నీ చాలా చాలా ప్రైసీ సారీస్. 25,000, 30,000, 40, 1 lakh అలా కూడా ఉంటాయి. ఇవి షోరూమ్స్లో అయితే నేను ఇచ్చే ప్రైస్ మీద డబుల్ ఉంటాయి. సో ఇంకా నేను అసలు మొమ్మటం లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఈ బోర్డర్స్ చూసారా, బోర్డర్స్ వర్క్ ఇది పైన ప్లెయిన్గా ఇచ్చారు, కానీ మనకి బోర్డర్స్లో చూసారా ఎంత అసలు వీళ్ళు ఎంత వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుందంటండి. మంచి ఎల్లో అండి ఇది. టిష్యూ శారీ మొత్తం టిష్యూస్ కూడా వస్తున్నాయి, కానీ ఎవరైనా తీసుకుంటే తెప్పిద్దాంలే అన్నట్టు నేను కొంచెం కొంచెం తక్కువ తెస్తున్నాను. అయినా కూడా ఇది 40,000, 50,000, 30,000 దాటి కొనుక్కునే వాళ్ళు మాత్రమే నాకు ఫోటో తీసి పెట్టండి. ముందు 30,000 ఎబోవ్ సారీస్ అండి ఇవి. ఈ ఇది కొంచెం సింపుల్గా వచ్చింది. ఇది కలరు పీచ్ కలర్కి లెవెండర్ కలర్ కాంబినేషన్లో గోల్డ్, సిల్వర్ 2 కలర్ టిష్యూస్ వాడారండి. కడ్డీ బోర్డర్స్ వచ్చినాయి కదా, కొంచెం జరీ ఎక్కువ పడుతున్న మూలని ప్రైస్ ఉంటాయి, మెన్షన్ చేసేస్తాం కాబట్టి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. సారీ మొత్తం ఇలా లైన్స్ బుట్టీస్ వచ్చిందండి. ఇంకా అసలు ఆల్ ఓవర్ ఇదే డిజైన్ కంటిన్యూ అయ్యింది. పళ్ళు మాత్రం యాజ్ యూజువల్ ఇలా వచ్చింది. ప్యూర్ జరీకోట అని గుర్తుగా మనకి హాల్ మార్క్ సర్టిఫైడ్ లాగా జరీకోట సర్టిఫికేషన్ కూడా ఈ చీర మీద వేస్తారు పళ్ళులో. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలను మడతలు పెట్టడం మొత్తానికి ఫైనల్గా నేర్చేసుకున్నాం మీ రాధమ్మ. గుడ్ గర్ల్ అని పెట్టండి. ఇప్పుడు ఎవరైనా నువ్వు గాలు ఏంటి అమ్మమ్మవి అంటారు. అవును, తెలియకుండా ముసలిదాన్ని అయిపోయాను, కానీ నా బ్రెయిన్ అక్కడ ఆగిపోయిందండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఏజ్లో ఆగిపోయాను. సో అందుకని నేను గర్ల్ అంటాను. గర్ల్ అమ్మమ్మ పర్లేదు, మీరు ఎలా పిలిచినా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఎలా పిలిచినా పలికేస్తాను. నా పెద్ద మనవాడికి చూపించానంటే షాక్ అయిపోతారు. నా మనవాడికి 40 ఏళ్ళు అండి. ఇప్పుడు చూడండి మీరు రాధమ్మ ఎలా. ఇది కోటాలోనే ప్యూర్ కాటన్ కోటాస్లోనండి. మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్, పైన కింద సిల్వర్ గోల్డ్ కలర్ జరీ కడ్డీ జరీ బోర్డర్ ఇచ్చారు. గ్రీన్, లైట్ గ్రీన్, పికాక్ గ్రీన్ 2 కాంబినేషన్, పింక్ వర్క్ అంతా చాలా నీట్గా ఉంది. ఇదే బ్లౌజ్. ఇందులో గ్రీన్ బోర్డర్ కలర్ ఇస్తారు, ప్లెయిన్ ఇచ్చారు. ఇది ఇలాగే కట్టేసుకోవచ్చు ఈ బ్లౌజ్ వేసుకుని. ఇంక దీనికి ఇంకా వర్కులు బోల్డ్ ఇచ్చి చేయించేస్తున్నాం కదా. చూడండి ఎంత అందంగా ఉందో. నాకైతే ఇంత తక్కువ ప్రైస్కి ఇది చాలా అందంగా అనిపించి ఆలోచించకుండా తెప్పించిన చీరలు ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటిలో ఇంత వర్క్, హెవీ వర్క్, శారీ మొత్తం ఇంతే వర్క్ వచ్చిందండి. బోర్డర్స్ మాత్రం పళ్ళు వరకు వచ్చి బోర్డర్స్ అంతా హాఫ్ ఆఫ్ ది శారీ చూపిస్తాను. హాఫ్ ఆఫ్ ది శారీకి వర్క్ బోర్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తారండి. ఇలా హాఫ్ ఇవ్వలేదు, సారీ నేను సరిగా చెప్పలేదు, దెబ్బైపోతున్నా. చూసారా, నువ్వు అలా చెప్పేవేంటి అసలు, ఇక్కడ ఇలా వచ్చింది ఏంటంటారు. ఇదిగోండి హాఫ్ రాలేదు, ఓన్లీ బోర్డర్లో వచ్చింది. మనకి పళ్ళు వరకు అలా ఇచ్చారు, పైన అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. అందుకే కొంచెం తక్కువ పడింది, బాగా తక్కువ పడిపోయిందని ఫీల్ అయ్యాను, కానీ రీజనబుల్ ప్రైసెస్ అండి. కాటన్ కోట, ప్యూర్ కాటన్ కోట విత్ ఎంబ్రాయిడరీ వర్క్. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది. పింక్ శారీ. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇప్పుడే కదా నేర్చేసుకున్నానన్నా అలా నలిపేస్తే ఏంటి రాదమ్మా అని మాత్రం అడగండి. ఇది మీరు బాందిని ప్రింట్కి వెళ్ళిన శారీస్ ఎప్పుడైనా సరే అండి రోలింగ్కి ఇచ్చుకోవాలండి. సో ఇది బాందిని ప్రింట్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్, కాటన్ కోట, ప్యూర్ లైట్ వెయిట్, ప్యారెట్స్ని అక్కడక్కడ ఇగో వర్క్. సూపర్ అంటే సూపర్ అండి. స్కై కలర్కి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్లో ఒక రేంజ్లో కనిపిస్తుంది చీర. పళ్ళు అంతా ఇలా వచ్చింది, చాలా బాగుంది. జెరీ లైన్స్ దీని అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తాయి కదా ఎలా అయినా. ఇది బ్లౌజు, మీరు చేయించుకోండి. ఇది నేను కూడా 40 చిలే ఇలాగా, ఎందుకంటే
మడత పెట్టక్కర్లేదు. ఇదిగో అమ్మయ్య, పని తగ్గించిన చీరలు ఏంటంటే బాందిని మనం మడత పెట్టక్కర్లేదు. ఇది డ్రెస్ అండి, ఇది చందేరి డ్రెస్ అండి. ఇది ఇది టాప్ అండి, లావెండర్ కలర్ అనొచ్చు. చందేరి క్లాత్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, షైనింగ్ పట్టులా ఉండవు, కాటన్ లాగా కూడా ఉండవు, స్మూత్గా ఉంటాయి. మీకు లైటింగ్లో ఏమైనా మెరుపు కనిపిస్తుందేమో, మెరుపు ఉండకుండా ప్లెయిన్గా చందేరి సారీ సేమ్ ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంది. కాంబినేషన్ మనం రెగ్యులర్గా వేసుకోవడానికి వీలుగా. ఇది చున్నీ అండి, రెండు వైపులా ఇలాగే ఇచ్చారు యాజ్ యూజువల్. ఈ మధ్య డ్రెస్సులకి ఓణీలకి కూడా ఇలాగే ఇచ్చేస్తున్నారు బోత్ సైడ్స్. మనకి పళ్ళులో ఒకవైపే వస్తుంది కదా ఇలా ఒక డిఫరెంట్గా డిజైన్, అలాగా మనకి జరీకోట లంగా ఓణి ఒకటి తెప్పించానండి. అది 55 57 పడింది. సో అది కూడా చాలా బాగుంది. చూపించాలా వద్దా అని ఆలోచిస్తూ ఆగాను. ఎవరైనా నేను 50,000 పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి నేను ఫోటో పెడతాను, ఇంక అందరికీ పెట్టను. ఎందుకంటే హాసినికి కట్టేసి నేను పర్సనల్గా, నేను కాదులేండి నా కూతుళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు కట్టుకుంటారు. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే, ఇది కర్టన్స్ కూడా అంత స్మూత్గా ఉంటున్నాయండి, చందేరిలా ఉంటున్నాయి. ఇది పళ్ళు అంతా పింక్కి వైట్ కాంబినేషన్, పైన కింద గోల్డ్ లైన్ జెరీ బోర్డర్స్లో ఇచ్చారు. సారీ బ్లౌజ్ ఏమో ఇందులో ఉన్న వైట్ మీద పింక్కి చిన్న గీతల్లా డిజైన్ చేశారు. సారీ మొత్తం ఇలా వచ్చిందండి, పైన కింద సిమిలర్ బోర్డర్స్. ఇవి మనకి సమ్మర్లో కట్టుకుంటే చాలా బాగుంటాయండి. కాటన్ చీరల్లాగే వాడేసుకోవచ్చు వీటిని కూడా. కొంచెం ప్రైసీ అయినా ఇవి వాల్యుబుల్ అండి, ఎందుకంటే కొంచెం లుక్, మనం ఎప్పుడైనా సరే ప్రైస్కి వెళ్ళి కొద్దీ మన అందం మారుతుందండి, మన అందం మారుతుంది. చాలా క్లియర్గా చెప్తున్నా. నేను కొంచెం అందంగా అప్పుడప్పుడు ఎందుకు కనిపిస్తానంటే కొంచెం ప్రైసీ చీరలు అప్పుడప్పుడు కట్టుకున్నప్పుడు అనమాట, అదనమాట సంగతి. ఇది చందేరిలో ఇంకొక కలరు, నాకు ఇప్పుడు ఇది బాగా నచ్చుతున్నాయి, రెగ్యులర్గా తెప్పిస్తున్నాను కదా. కొంచెం డిజైన్స్ మారుతాయి కానీ ఆల్మోస్ట్ ఇవన్నీ ఒకేలా ఉంటాయండి, చాలా బాగుంది. ఇది పళ్ళు అండి, సారీ మొత్తం బ్లాక్ స్కర్ట్ బోర్డర్ లాగా క్రీమ్ కలర్ మ్యాంగోస్ని డిజైన్ చేశారు. పైన కింద జరీ లైన్స్, క్రీమ్ మెరూన్ బ్రిక్ రెడ్ అనొచ్చు ఇది. ఈ చీర అంతా చూసారా, విప్పితే కానీ చీరలు విప్పితే ఒక అందం అండి. ప్యూర్గా మనం వీటి అందం తెలియాలి అంటే మాత్రం బ్లౌజ్ కరెక్ట్గా కుట్టించుకుని వేసుకుంటే అండి అసలు చీర అందం పూర్తిగా తెలుస్తుంది మనకి. నాకైతే చాలా నచ్చింది, ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదిగో ఇది మహేశ్వరి సిల్క్ అండి, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. పింక్లో ఒక షేడ్, ఇది బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా ఇచ్చారు, బాటిక్ ప్రింట్స్ లాగా ఇచ్చారు. పళ్ళు ఏమో ప్లెయిన్ ఇచ్చి జరీ లైన్స్ ఇచ్చి శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి. అయితే ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. డల్ లుక్ ఉంటుంది కానీ మనకి కంఫర్టబుల్ అండ్ అఫీషియల్ లుక్, అంతే, రెండే మాటలు. రీజనబుల్గా ఉంటుంది, మనకి వెయిట్ ఏమి ఉండదండి. ఇది మల్చందేరి అండి, నేను ఈ క్లాత్ పట్టుకున్నాను మొత్తానికి, చాలా స్మూత్గా ఉంటున్నాయి అని చెప్పాను కదా. ఎక్కువ మంది అడుగుతున్న శారీస్ ఇప్పటి వరకు మస్టర్డ్ ఎల్లోనే ఇచ్చాము. ఒక రేంజ్ అండి దీని అందం. ఇది పళ్ళు థ్రెడ్ వర్క్స్, బ్లౌజ్ ఏమో ఇగో ఇదే వచ్చేసింది బయటికి, నాకంటే ముందు కంగారుగా ఉంది మీకు అందరికీ కనిపించేయాలని. చీరలతో కూడా మాట్లాడుకోగలిగిన ఏకైక వ్యక్తి మీరాదమ్మా, కాదు నాలాంటి పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. చీర అంతా ఇలా ఉందండి, లోపల ఉన్న క్లాత్ తీసేస్తే మనకి ఇంకా స్మూత్నెస్, అదే ఫెదర్ టచ్ అన్నారు కదా, అంత అందంగా ఉందన్నమాట. స్మూత్నెస్, అందము, కలర్ కాంబినేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ. మనకి లైట్ వెయిట్లో కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ చీర ఒక ఆప్షన్ అనొచ్చా. చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది కోటా టిష్యూ గోటాపట్టి వర్క్ అంటారండి దీన్ని, పైన కింద సిమిలర్ బోర్డర్స్. టిష్యూ వల్ల ఆల్మోస్ట్ ఇది మన పార్టీ వేర్ లాగా తయారైపోయింది.
పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నాయి నాకు ఈ చీరలు. ఎవరు తీసుకుంటారా, నచ్చుతాయా అని నాకు నచ్చేసినాయి, అందుకే కొనేస్తున్నాను. చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అవి సరదాగా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్లో ఉంటున్నాయి. వర్క్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, పెద్దగా గుచ్చుకోవట్లేదండి. పెద్దగా కాదు, గుచ్చుకోవట్లేదు. కొంచెం స్టిఫ్నెస్ వర్క్ వల్ల మనకి ఏదైనా ఉంటుంది కదా. దీనిలో రేడియం పింక్ వల్ల ఇంకొంచెం అట్రాక్ట్ అయిపోయాను నేను. టిష్యూస్ వచ్చి దీనికి ఫాల్ కుట్టించుకోకర్లేదు. దీనిలో బ్లౌజ్ అండి బాందిని ఇచ్చారు. పింక్ ఇచ్చేసరికి ఇంకా అసలు ఇవి ప్యూర్ జరీ కోట లాగా కనిపిస్తున్నాయి అన్నమాట నాకు, అందుకని ఇంత సరదా పడిపోయాను నేను. ఇది కోట, అదే వర్క్ ని ఇలా డిజైన్ చేశారు. ఈ చీర అయితే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి, ప్రైస్ మెన్షన్ చేస్తాం కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం రాదు. చాలా అంటే చాలా నచ్చింది. పళ్ళు అంతా ఇలా వచ్చింది, పైన కింద పళ్ళులోని సిమిలర్ బోర్డర్స్ వచ్చినాయి. టిష్యూ పిస్తా కలర్, గోల్డ్ కలరు, రేడియం పింక్. కన్ఫ్యూజ్ అవుతున్నా రాదమ్మా, బాగానే మడి పెట్టేశాను. ఓకే, ఐఎమ్ ఏ వెరీ గుడ్ గర్ల్. అన్ని మంచి అన్ని మంచి హ్యాబిట్స్, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు డాక్టర్ గారు. ఇది నిజం, పన్నులు రావు అంటారండి. ఆ ఇల్లు అలాగే ఏమైనా పడితే కనిపిస్తుంది అని చూస్తే వెళ్ళిపోతానంటానండి. దాన్ని తీయాలి అని కూడా నాకు రాదు, ఎవరో వచ్చి తెస్తారు అన్న ఫీలింగ్లో ఉంటానండి నేను. డాక్టర్ గారికి అవన్నీ అప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలన్నమాట. నో, అవి మనం చేసి మనకి ఎవరైనా సాయం చేసి, చూడండి ఇది ఇంత కలర్ రెడ్ ఇంత కనిపిస్తా ఉంటే కవలు చెప్పొస్తుంది. ఇది తీసేద్దాం. దేవుడా, చీర మడతలు మార్చేస్తున్నాను. మంచి మిర్చి రెడ్ కండి, డిజిటల్ ప్రింట్ వస్తే ఎలా ఉంటుందో అలా ప్రింటింగ్ వచ్చిందండి. డిజిటల్ ప్రింట్ కాదు కానీ ప్రింటింగ్ వచ్చింది. సెల్ఫ్ గోల్డ్ కలర్ చెక్స్ వచ్చేసినాయి అండి. ఇది పళ్ళులో మనకి టాజిల్స్ వీళ్ళే కుట్టేశారు. ఇంకా అసలు పళ్ళునైతే టచ్ చేయకుండా వేసుకోవచ్చు మనం. బోర్డర్ వేసుకోకపోతే ఫాల్ ఎగురుతుంది కాబట్టి జస్ట్ ఫాల్. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని చీరలకి ఏమైనా బ్లౌజులు ఉండటం లేదో ఉంటున్నాయో, చాలా వరకు కోటా సారీస్ అంటే మనకు బ్లౌజులతో వచ్చేస్తాయి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీస్తారు. ఇంకా విదర్భ అండి, ఇవి ఎల్లోకి పింక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కంచి కాంబినేషన్, విదర్భ కాటన్స్ కోటాస్ ఇవి. చాలా బాగుంటున్నాయి ఇవి. ఇవి కూడా టాజిల్స్. అసలు ఈ వర్క్ అయితే ఇంకొక రేంజ్ అండి. ఇంత వర్క్ చేసినందుకు వీళ్ళు ఎంత తీసుకుంటారో మనం చీరలు చేయించి దగ్గర. అందుకనే ఇవి నేను థ్రెడ్ వర్క్స్ కదా నాకు నచ్చుతున్నాయి ఇవి. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ అంతా హెవీగా వచ్చింది. శారీ మొత్తం ఇలా వచ్చింది, ప్లెయిన్ వచ్చి బోర్డర్లో మాత్రమే. తిరిగేసి చూపిస్తాను, ఏంటో తెలియదు, నేను మార్చుకోలేకపోతున్నాను, కరెక్షన్ రావట్లేదు. ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా, దిస్ ఈజ్ మై స్పెషాలిటీ. తిరిగేసి చూపిస్తాను. ఇదిగో, ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. విదర్భ కాటన్ కోటా శారీ అంటే థ్రెడ్ బోర్డర్స్తో లైన్స్తో చాలా చాలా ఎక్కువ మంది ఇష్టంగా కట్టుకుంటున్న చీరలు ఇవి. సో ఇది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇదొక కోటా సారీ అండి, స్కాలప్ బోర్డర్స్లో వర్క్ చేశారు. సిల్క్ కోటా ఇది, చూసారా? సెల్ఫ్ వర్క్ లాగా కనిపిస్తుంది అన్నమాట. మనకి బ్రాసో మోడల్స్ వస్తాయి కదా, అలా ఉందండి చీర అంతా. చాలా అంటే చాలా బాగుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ ఇది పళ్ళు అండి. శారీ మొత్తం హాఫ్ బోర్డర్ కింద ఇస్తారు అనుకుంటా, అంతేనా? ఇది పళ్ళు, ఇది బ్లౌజా? ఇది పళ్ళు కదా, ఇది బ్లౌజు, ఇది పళ్ళు, ఇది బ్లౌజు. శారీ హాఫ్ ప్లెయిన్. ఓకే, బ్లౌజు పళ్ళు ఒకలా వచ్చినాయి అని అనుకుంటున్నాను. సిమెంట్ కలర్ ఎవరికైనా ఇష్టం ఉండి, బ్రాసో శారీస్ ఇష్టం ఉండి, లైట్ వెయిట్ కావాలి అని అనుకుని, సింపుల్గా హాయిగా ప్లెజెంట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు సిల్క్ కోట సారీ ఇది ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి. క్లియర్గా చెప్పేశాను. ఇదిగో నలిపేసాను కూడా, కొంచెం నలిగి కూడా వస్తుంది. ఇంకా ఇదండి, చందేరిలోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చేస్తున్నాయండి. సిల్క్ కోట అండి, ఇది కూడా
చందేరి సిల్క్ కోటస్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ వస్తున్నాయి. దానిలో మళ్ళీ ఇమిటేషన్ శారీస్ వచ్చేస్తున్నాయి, కాస్ట్లీ వస్తున్నాయి, అన్ని రకాలు వస్తున్నాయి. ఇది కాఫీ కలర్ కండి పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది. ఇక్కత్ డిజైన్ లాగా సిల్క్ కోటని డిజైన్ చేశారండి. వర్క్ ప్రింట్ అంతా సేమ్ మనకి ఏదో ఇక్కత్ చీర చూస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ లైట్ వెయిట్ లో జరీ బోర్డర్స్ తో సింపుల్ గా క్యాజువల్ గానే కట్టుకోవచ్చు. మనం చిన్న చిన్న బర్త్డే ఇవి ఇంక్లూడింగ్ బ్లౌజెస్ ఉంటాయండి, లేకుండా అసలు ఉండవు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఎక్కువ మాట్లాడేస్తూ తక్కువ తక్కువ చీరలు చూపిస్తున్నా మీరు రాదమ్మా. నేను బెనారస్ జార్జెట్ ఇది చాలా నచ్చుతాయి ఇవి, అందుకని నేను ఎక్కువ సార్లు ఇంకా ఇంకో 2-3 సార్లు కూడా కట్టుకుని ఇదే చీరతో మీ ముందుకు రావాలని డిసైడ్ అయిపోయిన చీర అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది టిష్యూ సారీ అండి, చాలా బాగుంది. ఇది కూడా చూడండి, పార్టీ వేర్. అయ్యో పార్టీ వేర్. ఇది పళ్ళు, అంత రిచ్ పళ్ళు వచ్చింది. ఇది మనం వర్క్ చేస్తారు కదా, కచ్ వర్క్ ఏదో అంటారు కదా, అలాగా నేతలో వచ్చిందండి. ఇది బ్యాక్ సైడ్ ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టదు. సో ఈ కలర్ ఏంటంటే లైట్ ఆరెంజ్ కిందే తీసుకోవాలండి. రోజ్ గోల్డ్ పక్కగా చెప్పేసాను, రోజ్ గోల్డ్ కలర్ మీద కొంచెం టిష్యూస్ ఇస్తే ఒక రేంజ్ లో అందం కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. పార్టీ వేర్ కింద కట్టుకోవచ్చు, క్యాజువల్ గా మన చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా కట్టుకోవచ్చు. ప్రైస్ ని బట్టి క్యాజువల్ వేర్. చాలా బాగుంది చీర కూడా. రోజ్ గోల్డ్ లో జ్యువెలరీ ఆర్నమెంట్స్ అయితే చాలా బాగుంటున్నాయండి. కాదంటే నేను అలాగా ఎందుకు ప్రిఫర్ చేయట్లేదంటే, ఎక్కువ ఉంటే ఆ మోడల్స్ తీసుకోవచ్చు. అన్నింటికి మ్యాచ్ అవ్వాలంటే మనకి కొంచెం ఇది లంగావణి అనుకుంటాను, లంగావణి అండి. ఎక్కువ మంది అడిగారు కదా, అందుకని సిల్క్ కోటాలో హాఫ్ సారీస్ తెప్పించాము. ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ బోర్డర్స్ తో, పింక్ కలర్ ఓణీతో, ఎల్లో కలర్ చాలా డిఫరెంట్ గా. ఇది యాక్చువల్ గా మంగళగిరిలో నా కూతురికి డిజైన్ చేశాను నేను. ఇప్పుడు మనకి సిల్క్ కోటాలో రీజనబుల్ ప్రైసెస్ లో దొరికినాయి. ఇవి నేను కావాలని లంగా ఒక్క కలరు, ఓణీ ఒక్క కలరు, జాకెట్ ఒక్క కలరు డిజైన్ చేస్తాను నా కూతురికి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. ఇది ఈ మధ్య వీళ్ళు కూడా ఇలాగే ఇచ్చేస్తున్నారండి. వెరీ రేర్ గా అండి. మన చిన్నప్పుడు హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, చిన్నప్పుడు కాదు ఇప్పుడే అంటారేమో, మాకు చిన్నప్పుడు నేను ఆ అమ్మాయి వయసే అండి, ఇంకొంచెం పెద్ద అండిలే. అప్పుడు ఐశ్వర్య రాయ్ ఏంటండి, అప్పట్లో టాక్ ఏంటంటే తను ఎప్పుడు జాకెట్ శారీలో వచ్చింది వేసుకోదు అని చెప్పి ఎక్కడో విన్నాను నేను. అంటే నువ్వు అలా ఫాలో అయిపోతావు అని కాదు, కాదు నాకు ఏది దొరికితే అది వేసుకోవడం వల్ల నేను ఆమెను ఫాలో అయిపోయినట్టు అయిపోయింది. కానీ మేబీ తనే నన్ను ఫాలో నువ్వు ఎక్కడ కనిపించావు అసలు ఐశ్వర్య రాయ్కి అని మాత్రం అడగండి, అదొకటి అడగకూడదు మరి మీరు. ఇవి చాలా బాగుంటున్నాయండి. నా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు ఇందులో. నేను కూడా తొందరలో మిగిలిన కడదామని వెయిట్ చేస్తా ఉన్నాను. ఇది వైలెట్. ఇవి ఎక్కువ కలర్స్ ఉంటున్నాయి కానీ నేను ధైర్యం చేసి తెప్పించలేక 1-2 తెప్పిస్తున్నా. వైలెట్ ఇది, పైన కింద మనకి కాటన్ కోట ప్యూర్ జరీస్ ఎలా వస్తాయో అంత స్మూత్ క్లాత్ వచ్చేస్తుంది. ఇవి కూడా కోటాలోనే రాజస్థాన్ లోనే తయారీ అండి. బుటీస్ వచ్చినాయి, పళ్ళు అలాగా లైన్స్ వచ్చింది. సారీలో బ్లౌజ్ లేకుండా అసలు ఉండదు. సో ఇందులో రన్నింగ్ లో మీరు కట్ చేయించుకోవాలి. ఈ చీర ఎవరికైనా ఈ కలర్ ఇష్టం ఉంటే, కాటన్ సారీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా అంటే అసలు ఆలోచించకుండా కొనుక్కోవచ్చు అన్న చీర కూడా ఇది ఒకటండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను చెప్తున్నాను కదా, నేను 1-2 కంటే ఎక్కువైనాని. ఈసారి వచ్చిన వాటిలో ఈ 2 కలర్స్ వచ్చినాయి, అందుకే ఈ 2 చూపించేస్తున్నా. ఒకేసారి అన్ని తెప్పించలేకపోతున్నాను నేను. ఇది పైన కింద సిమిలర్ బోర్డర్స్ తో, పళ్ళు లైన్స్ తో, రన్నింగ్ బ్లౌజ్ తో, బుట్టీస్ లో ఎక్కడెక్కడ మధ్య మధ్యలో రెడ్ వాడారు. అంతా చాలా నీట్ గా అంటే నీట్ గా వచ్చింది. ఇది పళ్ళుకి దగ్గరగా కావచ్చు, సారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి. సో చిన్న చిన్న నేను చూపించినప్పుడు నేను కూడా ఇలా ఫోటోలు చూసి ఒక్కొక్కసారి తెప్పించడం, నాకు కొంత ఐడియా ఉండి తెప్పించడం వల్ల మీకు క్లియర్గా సరిగా చెప్పగలుగుతున్నానో లేదా అని అనిపిస్తుంది. ఏమైనప్పటికీ ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. క్లాత్ అసలు ఒక రేంజ్ మాట. ప్యూర్ కాటన్ కోట అండి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇవి అప్పుడు స్టార్టింగ్ లో తెప్పించిన చీరలు మళ్ళీ అడిగారని దొరికితే తెప్పించాను. ఇవి తక్కువ ప్రైస్ లో రీజనబుల్ ప్రైజెస్. ఇవి 2 వచ్చినాయి, పింక్, లైట్ ఆరెంజ్, వైట్. వైట్ అయితే ఇంక అసలు
అల్టిమేట్. ఈ 2 కలర్స్ ఇంకా చూపించడం, ఇవి ఓపెన్ చేయటం, ఇవంతా శారీ మొత్తం ఇలాగే వస్తుందండి. సరదాగా కాటన్ సిల్క్ మిక్సింగ్ మాట, ఇది మిక్సింగ్ కోట అండి, మిక్సింగ్ కోట, ప్యూర్ కాటన్ కాదు, ప్యూర్ సిల్క్ కాదు, అలా మిక్స్ కోట. ఇవి లైట్ వెయిట్ లో ఉంటాయి. అఫీషియల్ లుక్ లో కాంబినేషన్స్ వల్ల ఇవి అందంగా కనిపిస్తున్నాయి. ప్రైస్ మెన్షన్ చేస్తాను కాబట్టి ఎవరికైనా నచ్చినాయి ఫోటోలు తీసి పెట్టండి. ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందు నుంచి సెల్ తీసుకుంది మీరు. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.